హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా అయితే మనకి 5 స్టెప్ వెరిఫికేషన్ కోసం అయితే నేమ్స్ వచ్చాయి కదా. ప్రతి స్టూడెంట్కి 5 స్టెప్ వెరిఫికేషన్ ఫామ్ అనేది ఉండాలి. సో దాన్ని ఎలా ఫిల్ చేయాలి, అలాగే మనం ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి 5 స్టెప్ వెరిఫికేషన్ ఫామ్లో అయితే స్టూడెంట్ ఆధార్ నెంబరు, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నెంబరు అని ఉంటుంది కదా. సో మీరు స్టూడెంట్ ఆధార్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే స్టూడెంట్ నేము, స్టూడెంట్ ఫాదర్ నేమ్ కూడా అడుగుతుంది. స్టూడెంట్ ఫాదర్ నేమ్ కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే మీ కోర్స్ నేము, అలాగే కోర్స్ ఇయర్ అంటే మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అని కూడా అక్కడ అయితే మీరు అక్కడ రాయవలసి ఉంటుంది. ఈ ఫామ్ అనేది మీరే ఫిల్ చేసి సచివాలయంలో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ కన్ఫర్మ్ మదర్ గార్డియన్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని ఉంది. సో ఇది మనకి ఇక్కడ మదర్ అకౌంట్ అంటే లాస్ట్ టైం మదర్ అకౌంట్లో అమౌంట్ పడేది కాబట్టి ఇక్కడ మదర్ అకౌంట్ అని ఇక్కడ ఉంది. సో మదర్ లేని వాళ్ళు గార్డియన్ అకౌంట్ అని ఉంది. కానీ ఇప్పుడు మనం ఇవ్వాల్సింది ఇక్కడ జాయింట్ అకౌంట్ డీటెయిల్స్. సో మనకి మదరు లేదా గార్డియన్ నేము, అలాగే మదరు లేదా గార్డియన్ ఆధార్ నెంబర్ ఇచ్చి నెక్స్ట్ మనకి మదర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ దగ్గర మీకు ఏదైతే జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ కొత్తగా ఓపెన్ చేశారో ఆ అకౌంట్ డీటెయిల్స్ అనేవి అక్కడ ఎంటర్ చేయండి. అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. మిస్టేక్స్ లేకుండా నీట్గా అయితే అక్కడట ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి 6 స్టెప్ వ్యాలిడేషన్ అని ఉంది కదా. అంటే ఇక్కడ మనకి మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అలాగే 4 వీలర్ ఏమైనా ఉందా, ల్యాండ్, ఇలా అన్నీ కూడా ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. సో ఎస్ అని పెడితే అంటే మీకు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా ఉంటే మాత్రం మీకు జేవిడి రాదు. సో ఒకవేళ మీకు అవన్నీ లేవు అనుకుంటే నో అని పెట్టండి, మీకు జేవిడికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ మనకి మొబైల్ నెంబర్ అండ్ అడ్రస్ వెరిఫికేషన్ అనే ఉంటుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబరును నెక్స్ట్ అడ్రస్ వెరిఫికేషన్ అంటే మీరు ఉంటున్న అడ్రస్ అవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంటర్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో రైస్ కార్డ్ నెంబరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే రైస్ కార్డులో ఎందరు మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ మెంబర్స్ ఆధార్ నెంబర్స్, నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు వాళ్ళు ఏం చదివారు ఈ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ నేమ్ ఆఫ్ వాలంటీర్ అంటే మీ వాలంటీర్ ఎవరో వాళ్ళ నేమును నెక్స్ట్ వాళ్ళు సిగ్నేచర్ చేయాలి. నెక్స్ట్ స్టూడెంట్ ఇక్కడ సిగ్నేచర్ అనేది చేయాలి. నెక్స్ట్ ఫాదర్ కూడా మీరు అక్కడ సైన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫాదర్ లేని వాళ్ళు గార్డియన్గా ఎవరైనా సైన్ చేయొచ్చు. సో మనకి ఈ ఫామ్ అనేది జెరాక్స్ షాప్లో దొరుకుతుంది. సో అలాగే ఒకవేళ మీరే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, దానిపై క్లిక్ చేయండి, మీకు ఈ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ ఫామ్నైనా మీరు జెరాక్స్ తీసుకొని ఫిల్ చేసి అయితే సబ్మిట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.